Represented by La Lens TV. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 22వ తేదీ 7వ నెల 2026 రోజున విడుదల చేసినటువంటి జీఓఎంఎస్ నెంబర్ 444 ఈ జీవో వల్ల సాధారణ ప్రజలకు, రైతులకు, ఫ్లాట్ ఓనర్లకు, భూమి కొనుగోలు చేసేటువంటి వారికి చాలా ఉపయోగకరమైనటువంటి మార్పులు వచ్చాయి. ముఖ్యంగా 22A నిషేధిత జాబితా, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ జాబితాను పారదర్శకంగా నిర్వహించడానికి ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఆ నిబంధనలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక 17 పేజీల యొక్క జీవోను తీసుకురావడం జరిగింది. అనలైజ్ చేసిన తర్వాత మీ ముందుకు రావడం జరిగింది. ఈ జీవోకు సంబంధించి పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను. అసలు ఈ జీవో ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఇంతకు ముందు 22A నిషేధిత జాబితాలో చాలా మంది భూములు తప్పుగా చేరిపోయాయి. కొన్ని చోట్ల మొత్తం సర్వే నెంబర్ 22A లోని పెట్టేవారు. దాంతో ప్రజలు తమ యొక్క భూములను అమ్ముకోలేరు, రిజిస్ట్రేషన్ చేసుకోలేరు, ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు వాటికి స్పష్టమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఈ జీవోలో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఫస్ట్ వన్ చూద్దాం. ఒకే ఒక 22A డేటాబేస్ ఉంటుంది. అయితే ఇకపై రాష్ట్రం మొత్తం ఒకే ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ డేటాబేస్ అనేది ఉంటుంది. దీనిని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తుంది. ఆ డేటాబేస్ లో ఉంటేనే భూమిని 22A భూమిగా పరిగణిస్తాం. వేరే జాబితాను చూపించి రిజిస్ట్రేషన్ నిలిపివేయకూడదు. అలా చేస్తే అధికారులపై క్రమశిక్షణ చర్యలు అనేది తీసుకోవచ్చు. రెండో విషయానికి వస్తే వెబ్ ల్యాండ్ 2.0 చాలా కీలకం. ఇది వెబ్ ల్యాండ్ 2.0 లో ఉన్నటువంటి సమాచారాన్ని నేరుగా API ద్వారా రిజిస్ట్రేషన్ శాఖ తీసుకుంటుంది. వెబ్ ల్యాండ్ 2.0 లో ఉన్నటువంటి పట్టా ల్యాండ్ గా ఉంటే సాధారణంగా రిజిస్ట్రేషన్ కు ఇబ్బంది ఉండకూడదు. వెబ్ ల్యాండ్ 2.0 గ్రామాలలో అధికారులు మాన్యువల్ గా 22A భూమిని చేర్చలేరు. అంతా సిస్టమ్ ద్వారా మాత్రమే జరుగుతుంది. మూడో విషయానికి వస్తే పట్టా ల్యాండ్ కు భారీ ఊరట జరిగింది ఈ యొక్క జీవోలో. ఈ జీవోలో అత్యంత ముఖ్యమైన విషయం ఇదే. వెబ్ ల్యాండ్ లో పట్టాగా ఉన్నటువంటి భూములను 22A జాబితాలో ఉంచకూడదు. పొరపాటున ఉన్న వెంటనే తొలగించాలి. సబ్ రిజిస్ట్రార్ అలాంటి భూములను రిజిస్ట్రేషన్ కు తీసుకోవాలి. 22A డేటాబేస్ లో కనిపించిన వెబ్ ల్యాండ్ లో పట్టా అయితే రిజిస్ట్రేషన్ చేయవచ్చు అని జీవో కూడా స్పష్టంగా చెప్తుంది. నాలుగో విషయానికి వస్తే గ్రామ కంటానికి సంబంధించినటువంటి భూములు, గ్రామ కంట భూములను 22A జాబితాలో చేర్చకూడదు. వాటిని సంబంధించినటువంటి ప్రత్యేక జీవో ప్రకారం చర్యలు తీసుకోవాలి అంటూ ఈ జీవోలో ప్రకటించడం జరిగింది. ఐదో విషయానికి వస్తే అర్బన్ ల్యాండ్ కు ఒక ముఖ్యమైన రక్షణ కూడా ఉంది. మీరు పట్టణ ప్రాంతంలో ఫ్లాట్ కొనుగోలు చేసి ఉంటే ఈ విషయం చాలా ముఖ్యమైనది. మీ అందరికీ కూడా నోటీసులు ఇవ్వకుండా భూమిని 22A లో పెట్టకూడదు. భూమిలో ఇప్పటికే ఇల్లు లేదా నిర్మాణం ఉంటే తప్పనిసరిగా విచారణ జరపాలి. జియో కోఆర్డినేటెడ్ నమోదు చేయాల్సి ఉంటుంది. యజమానులకు నోటీసు ఇవ్వాలి. విచారణ జరిపిన తర్వాత మాత్రమే 22A లో చేర్చాలి. ఆరో విషయానికి వస్తే 20వ తారీఖు 6వ నెల 2007 కంటే ముందు లింక్ డాక్యుమెంట్లు ఉంటే పట్టణ ప్రాంత భూములకు చాలా పెద్ద ఉపశమనం ఇలాంటి విషయాలలో. ఎందుకోసం అంటే విక్రేత దగ్గర 20వ తారీఖు 6వ నెల 2007కి ముందు నమోదైనటువంటి లింక్ డాక్యుమెంట్లు ఉంటే రిజిస్ట్రేషన్ ను తిరస్కరించకూడదు అని ఈ జీవోలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఏడో విషయం ఏంటంటే DKT ల్యాండ్స్, అసైన్ ల్యాండ్స్ ఈ 22A లోనే ఉంటాయి. ఎనిమిదో విషయానికి వస్తే గవర్నమెంట్ ల్యాండ్ అంటే ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు, లోకల్ బాడీ భూములు కావచ్చు, ప్రభుత్వ సంస్థలకు సంబంధించినటువంటి భూములు కావచ్చు, వీటిని నిర్ణీత విధానంలోనే 22A లో ఉండాలి. తొమ్మిదో విషయానికి వస్తే ఎండోమెంట్ మరియు వక్ఫ్ ల్యాండ్, దేవాదాయ శాఖ సంబంధించినటువంటి భూములు, వక్ఫ్ బోర్డు భూములు, వాటిని కూడా సరిచూసి మాత్రమే జాబితాలో ఉంచాలి. ఇప్పటికే ఇల్లు ఉన్నా లేదా ప్రజలు నివసిస్తున్నా నోటీసులు ఇవ్వకుండా 22A లో పెట్టకూడదు ఆ యొక్క స్థలాన్ని. పదో విషయానికి వస్తే సీలింగ్ ల్యాండ్, అగ్రికల్చర్ సీలింగ్ ల్యాండ్, అర్బన్ ల్యాండ్ సీలింగ్ మొత్తం సర్వే నెంబర్లను 22A లో పెట్టకూడదు. ఉదాహరణకు సర్వే నెంబర్ 100, ఈ 100 5 ఎకరాల భూమి ఉందనుకుందాం. అందులో 1 ఎకరం మాత్రమే సీలింగ్ అయితే మొత్తం 5 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని 22A ఆ జాబితాలో పెట్టకూడదు. ఆ 1 ఎకరాన్ని మాత్రమే ప్రత్యేక సబ్ డివిజన్ చేసి ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టాలి. 11వ విషయానికి వస్తే అప్రూవ్డ్ లేఅవుట్, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. DTCP అప్రూవ్డ్ లేఅవుట్, డెవలప్మెంట్ అథారిటీ అప్రూవ్డ్ లేఅవుట్, అర్బన్ లోకల్ బాడీ అప్రూవల్ లేఅవుట్, ఇలాంటి లేఅవుట్లలోని భూములకు పూర్వపు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉంటే, ఓల్డ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉంటే రిజిస్ట్రేషన్ అనేది చేయాలి. 12వ విషయానికి వస్తే విలేజ్ సర్వీస్ ఇనామ్ ల్యాండ్ అంటే 22A లో ఉంచకూడదు, రిజిస్ట్రేషన్ కు అనుమతించాలి ఇలాంటి భూములను అని జీవోలో స్పష్టంగా మనకు ఉంది. 13వ విషయానికి వస్తే 22 నుంచి 22A నుంచి తొలగించాలి, రిజిస్ట్రేషన్ చేయించాలి. 14వ
విషయానికి వస్తే 18వ తారీఖు 6వ నెల 1954 కంటే ముందు అసైన్ ల్యాండ్స్. ఇది చాలా మందికి తెలియని ముఖ్యమైనటువంటి అంశం. 18వ తారీఖు 6వ నెల 1954 సంవత్సరం కంటే ముందు ప్రభుత్వం కేటాయించిన భూములకు నాన్ అలియన్షన్ కండిషన్ ఉండదు. కాబట్టి అలాంటి భూములను 22A జాబితా నుంచి తొలగించాల్సి ఉంటుంది. 15వ విషయానికి వస్తే నోటీసులు ఇవ్వకుండా 22A లో పెట్టలేరు. ఎందుకోసం అంటే ఈ కేవైసీ ద్వారా, ఈమెయిల్ ద్వారా, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా, అవసరమైతే న్యూస్ పేపర్ పబ్లికేషన్ ద్వారా నోటీసు ఇవ్వాలి. కనీసం 15 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుంది వారికి. ప్రజలు అభ్యంతరాలను వినాలి, విచారణ చేయాలి, స్పీకింగ్ ఆర్డర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతే 22A లో చేర్చవచ్చు. 16వ విషయానికి వస్తే మీ భూమి 22A లో ఉంటే ఏం చేయాలి అంటే మొదట ఆర్డీఓ సబ్ కలెక్టర్ వద్దకు వెళ్ళాలి. మీకు అనుకూలంగా ఆర్డర్ రాకపోతే జాయింట్ కలెక్టర్ వద్ద అపీల్ చేసుకోవచ్చు. అపీల్ చేయడానికి 60 రోజుల గడువు అనేది ఉంటుంది. అత్యవసర పరిస్థితులలో 120 రోజుల వరకు కూడా ఆలస్యాన్ని క్షమించవచ్చు. అంతకంటే మీరు గడువు తీసుకోవడానికి వీలు లేదు. 17వ విషయానికి వస్తే జాయింట్ కలెక్టర్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి రివిజన్ పిటిషన్ వేయవచ్చు. 90 రోజుల లోపు దాఖలు చేయవచ్చు ఈ యొక్క పిటిషన్. 18వ విషయం ఏం చెప్తుందనంటే కోర్టు రిజిస్ట్రేషన్ చేయమంటే సబ్ రిజిస్ట్రార్ వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. 15 రోజుల లోపు నిర్ణయం తీసుకోవాలి. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించకూడదు. చివరికి కోర్టు ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ప్రజలకు కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటంటే పట్టా ల్యాండ్ కు భారీ ఊరట కలుగుతుంది. పట్టాగా తప్పుగా 22A లో చేర్చినటువంటి భూములను తొలగించే అవకాశం ఉంటుంది. నోటీసు లేకుండా 22A లో చేర్చలేరు. అప్రూవల్ లేఅవుట్ కు రక్షణ అనేది ఉంటుంది. మొత్తం సర్వే నెంబర్ ను బ్లాక్ చేయలేరు. అప్పీలు మరియు రివిజన్ విధానాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. వెబ్ ల్యాండ్ ఆధారంగా పారదర్శకమైనటువంటి వ్యవస్థ అమలు చేయనున్నారు. రిజిస్ట్రేషన్ అధికారుల యొక్క ఇష్టానుసార వారి యొక్క నిర్ణయాలకు అడ్డుకట్ట అనేది పడుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే GOMS నెంబర్ 444 వల్ల ఆంధ్రప్రదేశ్ లోని 22A నిషేధిత జాబితాకు సంబంధించినటువంటి భూముల నిర్వహణ పూర్తిగా మారబోతుంది. ముఖ్యంగా పట్టా ల్యాండ్ అయితే 22A లో ఉంచకూడదు. నోటీసు ఇవ్వకుండా 22A లో చేర్చకూడదు. మొత్తం సర్వే నెంబర్ ను నిషేధించకూడదు. ప్రజలకు అప్పీలు చేసుకునే హక్కు ఉండాలి అనే అంశాలను, ఈ అన్ని అంశాలు కూడా భూములకు సంబంధించినటువంటి విషయంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ యొక్క జీవో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత పారదర్శకంగా మరియు మంచి దిశగా మార్చుకునేందుకు సమగ్ర మార్గదర్శకతను ఎంచుకుందని చెప్పవచ్చు. చివరిగా ఈ జీవోను నేను పూర్తిగా పరిశీలించిన తర్వాత నేను చివరిగా చెప్పాలనుకున్నది ఒకటే. ఇది కేవలం ఒక ప్రభుత్వ ఉత్తర్వు మాత్రమే కాదు. 22A భూములకు సంబంధించినటువంటి విషయంలో సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చినటువంటి సంస్కరణగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు చాలా మంది తమ యొక్క భూమిని ఎందుకు 22A లో పడిందో తెలియక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నవారు. కొన్నిసార్లు మొత్తం సర్వే నెంబర్ ను 22A లో పెట్టడం వల్ల అసలు నిషేధిత జాబితా సంబంధించినటువంటి భూమి కాని భూములను కూడా రిజిస్ట్రేషన్ కాకుండా పోయాయి. ఈ యొక్క జీవో అలాంటి లోపాలను సరిదిద్దేందుకు ప్రయత్నించింది. అయితే ప్రజలు ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. ఈ జీవో వచ్చింది కాబట్టి ఇక అన్ని 22A భూములు ఫ్రీ అయిపోతాయి అని అనుకోవడం పొరపాటు. ఈ జీవో అసైన్ భూములు, ప్రభుత్వ భూములు, అటవీ భూములు, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు వంటి చట్టబద్ధంగా నిషేధిత జాబితాలను రిజిస్ట్రేషన్ అనుమతించడం కోసం కాదు, నిజమైన భూ యాజమానులకు న్యాయం జరగడం కోసం తప్పుగా నమోదైనటువంటి లేదా గుర్తింపు లోపాల వల్ల ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరించుకోవడం కోసం రూపొందించబడింది ఈ యొక్క జీవో నెంబర్ 444. అందుకే నా సలహా ఏమిటంటే మీ భూమి వెబ్ ల్యాండ్ లో ఏ కేటగిరీలో ఉందో ముందుగా తెలుసుకోవాలి. 22A లో ఎందుకు ఉందో అధికారికంగా రాతపూర్వకంగా సమాచారం తీసుకోవాలి. సర్వే నెంబర్, సబ్ డివిజన్ మరియు భూమికి సంబంధించినటువంటి హిస్టరీని పరిశీలించాలి. అత్యవసరమైతే ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్ వద్ద న్యాయపరమైనటువంటి పరిష్కారం కోరవచ్చు. ఎలాంటి రియల్ ఎస్టేట్ కొనుగోలు చేసినా సరే 22A స్థితిని తప్పనిసరిగా పరిశీలించుకోవాలి. చివరిగా ఒక మాటలో చెప్పాలంటే ప్రజల యొక్క హక్కులను కాపాడుతూ ప్రభుత్వ భూములను రక్షిస్తూ 22A వ్యవస్థను పారదర్శకంగా మరియు జవాబుదారీతనంతో అమలు చేయడానికి తీసుకొచ్చినటువంటి ముఖ్యమైన జీవో ఇది అని చెప్పవచ్చు. ఈ యొక్క జీవో గురించి ప్రతి భూ యజమాని, రైతులు, ఫ్లాట్ కొనుగోలుదారులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. ఈ యొక్క జీవో పైన ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలాగుంటుంది. కొంతమంది ఒక జీవోను విమర్శించవచ్చు, ఒకరు స్వాగతించవచ్చు. రెండూ జరుగుతాయి. భిన్న అభిప్రాయాలు అనేది తప్పకుండా ఉంటాయి సమాజంలో. అయితే నేను ఈ వీడియోలో జీవో నెంబర్ 444 సంబంధించినటువంటి విషయంలో స్వాగతించడం లేదు, తిరస్కరించడం లేదు. ఆ జీవోలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలియజేయడానికి మన లాలెన్స్ టీవీ ముందుకు రావడం జరిగింది. ఈ జీవోలో ఉన్నటువంటి విషయాలు మీకు సంతృప్తిగా అనిపిస్తే స్వాగతించండి, సంతృప్తిగా లేవు అనుకుంటే తిరస్కరించవచ్చు. అది మీ వ్యక్తిగత అభిప్రాయం పైన ఆధారపడి ఉంటుంది. మరొక లీగల్ కంటెంట్ తో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.